పొలమునకు వెళ్తామన్నారు. పొలము దేనికి సాదృశ్యం ఉంది? పంట వ్యవసాయమునకు. అంటే బిజీగా ఉన్నాడు. మహారాజు పిలుపు కూడా ఖాతరు చేయలేనంత పని పెట్టుకొని రాజుగారి మాటనే పక్కన పెట్టేశాడు. విందును కూడా ఏం చేశాడు? నిరాకరించాడు. ఆ యొక్క ఎవరైతే రెండవసారి దాసులు పంపించినప్పుడు చెప్పిన బ్యాచ్ అది. మూడవ బ్యాచ్లో ఏమైంది? వర్తకముకు వెళ్ళారు. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వస్తాయి, 10,000 వస్తాయి. కాబట్టి నేను వర్తకం చేసుకుంటే నాకు లాభం. ఒక 100 రూపాయలు నేను వడ్డీకి ఇస్తే నాకు 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వడ్డీకి ఇస్తే 20,000 వస్తాయి. వడ్డీ వ్యాపారాలు జరగట్లేదా? ఇన్స్టాల్మెంట్లో చిట్టీలు వేసి ఆపదలో హార్ట్ ఆపరేషను, కొడుకుకి ఆపరేషను, భర్త సీరియస్గా ఉన్నారు అని హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వారికి డబ్బు కావాలి కాబట్టి సర్దుబాటు అవ్వక చిట్టులు లాసులో పాడుకొని అప్పులు కట్టట్లేదా? నెల నెల వారి ఈఎంఐలు కట్టట్లేదా? ఎంత అన్యాయం జరుగుతుంది! అయ్యో, అనాథగా మిగిలిపోతున్నాడు. యాక్సిడెంట్ అయిపోయింది, ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంటుందని కొంతమంది ముందుకు వచ్చి ఇస్తున్నారా? ఆలోచన చేద్దాం. ఎక్కడ జరుగుతుంది బిజినెస్? ఎంప్లాయీస్ అనేవారే, వారి మధ్య జరుగుతుంది. వడ్డీల మీద వడ్డీలు, ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు. ఆలోచన చేద్దామండి. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. మన బ్రతుకులో చేస్తున్న ప్రతి పాపము కూడా రికార్డ్ అవుతుంది. జాగ్రత్త. ఎటువంటి వర్తకం చేస్తున్నారు? భక్తికి భక్తే అంటున్నారు, భక్తికి భక్తే అంటున్నారు. భక్తికి తగినట్టుగా కానుకలు ఇచ్చేస్తామంటున్నారు. ఏ కానుకలు ఇస్తున్నావు? భక్తికి తగినట్టుగా నేను మందిరాలకు ఇచ్చేస్తాను, ఇది ఇస్తాను, అది చేయిస్తాను అని అంటారు. పేర్లు రాయిస్తారు, ఫ్యాన్ల మీద, డోర్ల మీద డొనేటెడ్ బై రాయిస్తారు. నువ్వేం చేసినా కూడా నీకు పేరే కావాలి. నువ్వేం చేసినా నీకు ఆస్తి కూడగట్టేసుకోవాలి. నువ్వేమి చేసినా కూడా నీకు లాభమే కావాలి. ఇది నీ బ్రతుకైతే ఆ యొక్క మహారాజు యొక్క పిలుపు నీకు చాలా చులకనే. అది మన బ్రతుకు, చులకనగా చూస్తున్న బ్రతుకు మనది. చాలా దౌర్భాగ్యమైన స్థితే మనది.